వీడియోలో మనము కసాగుకు సంబంధించి కసాగును మనము భాగాహార పద్ధతిలో ఏ విధంగా చేయాలి, అలాగే ప్రధాన కారణాల పద్ధతిలో ఏ విధంగా చేయాలి, ఉమ్మడి గుణిజల ఆధారంగా ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము కసాగుకు సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉన్న వర్కింగ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, అయితే మనకి 5th క్లాస్ లో పేజ్ నెంబర్ 83 లో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాంట్లో మొదటి మనం చూడండి. ఒక్కొక్క వరుసలో 2 లేదా 3 లేదా 4 లేదా 6 లేదా 8 మంది చొప్పున సమానంగా నిలబడుటకు అవసరమైన కనీస విద్యార్థుల సంఖ్య ఎంతో అడిగాడు. ఏమని అడిగాడు? ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులను మనము ఇద్దరేసి లెక్క నిలబెట్టాలి, అలాగే ముగ్గురు లెక్క నిలబెట్టాలి, అలాగే నలుగురు లెక్క, అలాగే 6 లెక్క, అలాగే 8 మంది లెక్క. అయితే ఈ విద్యార్థుల సంఖ్యను మనం ఏం చేయాలి? ఇద్దరేసి, ముగ్గురేసి, నలుగురేసి, 6 8 లెక్క మనం నిలబెట్టాలి. అయితే అంటే అర్థం ఏంటి? ఈ సంఖ్య అనేదేమో 2 తోటి భాగించబడుతుంది, 3 తోటి భాగించబడుతుంది, 4 తోటి భాగించబడుతుంది, 6 తోటి భాగించబడుతుంది, అలాగే 8 తోటి అక్కడ భాగించబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఈ అన్ని సంఖ్యలకి ఈ సంఖ్య అనేది ఏమవుతుందంటే ఉమ్మడి గుణిజం అవుతుంది. ఓకే, అంటే ఇన్ని సంఖ్యలకు ఉమ్మడి గుణిజమైన ఈ సంఖ్య మనకు కావాలంటే మనం ఏ పద్ధతి కట్టాలి? కసాగును మనం కట్టాలి. సో దేనికి కసాగు కట్టాలి? 2, 3, 4, 6, 8 వీటికి కసాగు కట్టాలి. ఓకే, సో భాగాహార పద్ధతిలో మనం కసాగు కట్టినట్లయితే సో మనకి ఇటువంటి సంఖ్యలు వచ్చినప్పుడు ఇన్ని సంఖ్యలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే కనీసం 2 సంఖ్యలు భాగిస్తే సరిపోతాయి మనకి. సో 2 సంఖ్యలు ఒకే సంఖ్య కారణంగా ఉంటే చాలు. సో ఇక్కడ మనకి 2, 4, 6, 8 4 సంఖ్యలు 2తో భాగించబడతాయి. 2 1ల 3కు ముడించుకుంటాం, 2 2ల 2 3ల 2 4. ఓకే, ఇప్పుడు ఈ కింద వచ్చిన సంఖ్యలో కనీసం 2 సంఖ్యలు భాగిస్తే చాలు. ఇక్కడ మనకు 3 3తో భాగించబడతాయి, 2 4 2తో భాగించబడతాయి. సో మనం 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. సో నేను 3 తీసుకుంటా. 1 3 1ల 3 2 3 1ల 3 4. ఓకే, ఇప్పుడు మనకి 2 4 మిగిలే. సో 2 4 కూడా ఏం చేయొచ్చు? మనం 2తో భాగించవచ్చు. 1 1 2 1ల 1 2 2. ఓకే, ఇప్పుడు మనకి కసాగు ఏమవుతుంది చూడండి. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 2. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే అది 1 అయిపోతుంది కాబట్టి 1 గా రాసుకుందాం. సో ఇప్పుడు ఏమొస్తుంది? 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2. ఓకే, 2 3ల 6 6 2ల 12 12 2ల 24. అంటే 24 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఆ విద్యార్థులు మనము ఇద్దరేసి లెక్క నిలబెట్టవచ్చు, అలాగే ముగ్గురేసి లెక్క నిలబెట్టవచ్చు, 4 లెక్క, 6 లెక్క, 8 లెక్క నిలబెట్టవచ్చు. ఇది ప్రాబ్లం. అయితే కొన్ని సందర్భాల్లో ఇదే ప్రాబ్లం ఇస్తాడు, ఆప్షన్ లో మాత్రం 24 ఇవ్వడు. ఆప్షన్ లో 24 ఇవ్వడు. మరి ఏం చేస్తారు? ఆప్షన్ ఇక్కడ చూడండి. ఆప్షన్ ఏమిస్తుందంటే ఆప్షన్ ఏ 72, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 110, ఆప్షన్ డి ఏది కాదు. ఈ విధంగా ఇస్తాడు. ఓకే, మనకి కసాగు ఎంత వచ్చింది? 24 వచ్చింది. సో 24 లేదు. సో మనకి తప్పనే చేసి ఉండాలి, లేదా ఆన్సర్ ఏది కాదైనా అయి ఉండాలని అనుకుంటాం. కానీ మనకి 24 వచ్చిందంటే అర్థం ఏంటంటే 24కి గుణిజం ఏదున్నా సరే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. మనకి కసాగు 24 వచ్చింది. సో 24 లేని పక్షంలో మనం ఏం చేయాలంటే 24కి గుణిజం చూసుకోవాలి. సో 24కి గుణిజం ఏమని చూడండి, చూడండి 72 24కి గుణిజం కాబట్టి దీనికి ఆన్సర్ 72 కూడా అవుతుంది. జనరల్ గా మనకి కసాగు 24 వచ్చింది. సో 24 అవ్వాలి. కానీ 24 లేని పక్షంలో మనం ఏం చేయాలంటే రెండో ఆప్షన్ గా 24 గుణిజం చూసుకోవాలి. సో 24 గుణిజం ఏమవుతుందంటే 72 ఉంది. కాబట్టి ఇక్కడ మనకి విద్యార్థుల సంఖ్య ఎంతమంది అవ్వచ్చు అంటే 72 కూడా అవ్వచ్చు. ఒక 72 లేదు, ఏముంది? 48 ఉంది. సో 48 కూడా అవ్వచ్చు. ఎందుకు? 48 కూడా 24 గుణిజమే కాబట్టి. ఓకే, సో ఇటువంటి మోడల్స్ మనకు అడుగుతుంటాడు ఎక్కువగా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అయితే చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కనీసం అర్థం కనీసం వచ్చింది అనుకోండి ప్రాబ్లం మనం ఖచ్చితంగా కసాగే కట్టాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఏ కనీస విద్యార్థుల సంఖ్యకు 5 చేర్చిన అది 12 మంది, 15 మంది, 18 మంది ఉండేటట్లుగా జతలుగా కూర్చోవచ్చు. సో సేమ్ ఇదే ప్రాబ్లం. ఇక్కడ 2 3 4 ఎలాగన్నాడు, ఇక్కడ 12 మంది, 15 మంది, 18 మంది లెక్క మనము విడదీయాలి. సో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకున్నాను నేను. వాళ్ళకి నేను 5 కలిపితే అప్పుడు ఈ సంఖ్య ఏమవుతుందంట, ఆ సంఖ్యను మనము 12 మంది లెక్క విడదీయచ్చు, 15 మంది లెక్క విడదీయచ్చు, అలాగే 18 మంది లెక్క కూడా విడదీయచ్చు. అంటే ఈ సంఖ్య అనేది ఏమవుతుంది? 12కి, 15కి, 18కి ఉమ్మడి గుణిజం అవుతుంది. అంటే ఉమ్మడి గుణిజం కాడ ఏం చేయాలి? మనము
12కి 15కి 18కి ఏం చేయాలంటే కసాకు కట్టాలి. సో కసాకు కడితే మనకి ఇవి 3 కూడా ఏ సంఖ్యలు డివిజన్ అవుతాయి? 3తో అవుతాయి. 3 4ల 3 5ల 3 6. ఓకే, ఇక 4 5 6 వచ్చింది. సో ఆ మూడిట్లో 2 సంఖ్యలు మనకి ఒకే సంఖ్య కారణాంకం అయితే చాలు. సో ఏమైంది? 2 4కి 6కి కారణాంకం అవుతుంది కదా. సో 2 2 5 2 3. ఇక్కడ చూడండి 2 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య. వచ్చిన కింద ఇచ్చిన మూడిట్లో 2 ప్రధాన సంఖ్యలు వచ్చాయి అనుకోండి, అక్కడతో మనం ఆపి వచ్చా ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3. ఓకే, 3 2 6, 6 2 12, 12 3 12 5 60, 60 3 180. అంటే 180 మంది విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులను మనము 12 మంది లెక్క విడదీయచ్చు, 15 మంది లెక్క విడదీయచ్చు, అలాగే 18 మంది లెక్క విడదీయచ్చు. జనరల్ మనం ఏమనుకున్నాం? X మంది విద్యార్థులకు 5 చెప్పుని చేర్చినప్పుడే ఈ సంఖ్యను మనము 12, 15, 18 లెక్క విడదీయచ్చని చెప్పాం. మరి ఈ సంఖ్య సేమ్ అవుతాయి, సేమ్ ఒకటే అవుతాయి. కాబట్టి x + 5 = 180 అవుతుంది. సో x = 180 - 5 అంటే 175 అవుతుంది. ఓకే, ఏం లేదండి, మనకి ఏం అడిగాడు? కనీస విద్యార్థులు సంఖ్యకు 5 చేర్చిన కనీస విద్యార్థులు అంత ఇక్కడ 175 మందికి 5 చేర్చిన సో ఎంత అవుతుంది? ఇప్పుడు అది 180 మంది అవుతారు. ఈ 180 మందిని మనము 12 మంది లెక్క, 15 మంది లెక్క, 18 మంది ఉండేటట్లుగా మనం జతగా విడదీయవచ్చు. అయితే మనకి 175 తెలియదు కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే ఈ 12, 15, 18కి కసా కడితే 180 వస్తుంది. చూసారా? ఈ 180 ఏమవుతుంది? ఆ 180 నుండి 5 చేర్చిన అన్నది కాబట్టి ఆ 5 తీసివేసేయాలి. అప్పుడేమొస్తుంది? 175 వస్తుంది. లేదా కొన్ని సందర్భాలు ఏమంటాడంటే కనీస విద్యార్థుల సంఖ్యకు 5 చేర్చిన దగ్గర ఏమొస్తుందంటే 5 మంది విద్యార్థులను ప్రక్కకు తొలగించిన లేదా తీసివేసిన మనకి ఆ 12 మంది, 15 మంది, 18 మంది ఉండేటట్లుగా జతగా కూర్చోవచ్చు అంటాడు. సో ముందేమన్నాడు? చేర్చిన అన్నాడు, ఇప్పుడేమన్నాడు? తీసివేసిన అన్నాడు. సో చేర్చినప్పుడు మనం ఏం చేసామంటే తీసివేసాం. ఇక్కడ తీసివేసినప్పుడు ఏం చేయాలంటే కలపాలి. అప్పుడు ఏమవుతుందంటే 180 + 5 అవుతారు. సో 185 మెంబర్స్ అవుతారు. సో చూసుకోండి ప్రాబ్లమ్ లో ఏమడిగాడండి. ఓకే, ఇది మనకి 5th క్లాస్ లో ఉన్న 83లో ఉన్న 2 ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మనకి 5th క్లాస్ లోనే పేజ్ నెంబర్ 84 లో ఉన్నాయి. చూడండి, ఎక్సర్సైజ్ 3 లోన ఫస్ట్ ప్రాబ్లమ్, థర్డ్ ప్రాబ్లం. ఓకే, దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఒక బుట్టలో కొన్ని పండ్లు కలవు. ఆ పండ్లను మనము కుప్పకు 4 చొప్పున లేదా 6 చొప్పున లేదా 8 చొప్పున లేదా 10 చొప్పున పేర్చి ఒక పండు కూడా మిగలకుండా ఉండాలంటే ఆ బుట్టలో కనీస పండ్ల సంఖ్య ఎంత అడిగాడు. ఒక బుట్టలో కొన్ని పళ్ళు ఉన్నాయంట. ఆ పళ్ళను మనం ఏం చేయాలి? 4 లెక్క విడదీయాలి, అలాగే 6 లెక్క సమూహంగా చేయాలి, అలాగే 8 లెక్క విడదీయాలి, అలాగే 10 లెక్క మనము విడదీసుకోవాలి. సో 4 లెక్క విడదీసుకున్నా సరిపోతాయి, 6 లెక్క విడదీసుకున్నా సరిపోతాయి, అలాగే 8 లెక్క విడదీసుకున్నా సరిపోతాయి, 10 లెక్క విడదీసుకున్నా సరిపోతాయి. అంటే ఈ సంఖ్య ఏమవుతుంది? 4, 6, 8, 10కి ఉమ్మడి గుణిజం అవుతుంది. ఆ ఉమ్మడి గుణిజంలో కనిష్ట ఉమ్మడి గుణిజం ఏదో మనకి ఏదైతే అవుతుందో అదే ఈ పండ్ల సంఖ్య అవుతుంది. సో కనిష్ట ఉమ్మడి గుణిజం కాబట్టి మనం ఏం చేయాలి? 4, 6, 8, 10కి కసాక్ కట్టాలి. ఓకే, సో కసాక్ కాకుండా మనకి ఇటువంటి ప్రాబ్లం మనం చూడగలను కూడా కొన్నిసార్లు చెప్పవచ్చు. సో దీనికి ఎన్నో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 120 వస్తుంది ఆన్సర్. కొంచెం చెక్ చేద్దాం, అది ఎలాగొస్తుందో కూడా చెప్తాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి 4 కూడా 2తో డివిజన్ అవుతాయి. సో ఇక్కడ 4, 8, 6, 10 ఉన్నాయి కదా. సో 4, 8 అనేది మనకి 4తో డివిజన్ అవుతుంది కదా అనేసి 4తో మనం ఒకేసారి డివిజన్ చేయకూడదు. ఎప్పుడూ కూడా మనం ప్రధాన సంఖ్యను ఉపయోగించుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి 2తో డివిజన్ చేసుకుంటే 2 2, 2 3, 2 4, 2 5. ఓకే, ఈ కింద చూడండి 2, 3, 4, 5. ఇక్కడ మనకు 4 సంఖ్యలు వచ్చాయి. ఈ 4 సంఖ్యల్లో 2, 4 రెండు కూడా 2 యొక్క కారణాంకాలే, సారీ 2 యొక్క గుణిజాలే. 3, 5 ప్రధాన సంఖ్యలు. కాబట్టి మనము కనీసం 2 సంఖ్యలు ఒక సంఖ్యకి గుణిజంగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మన కసాన్ని కొనసాగించవచ్చు. 2 1, 3, 2 2, 2 5. ఇక్కడ చూడండి 3, 2, 5 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే. కాబట్టి ఇక్కడతో మనకి కసాగా అయిపోయింది. సో మనకి ఎంత అవుతుంది? 2 2 4, 4 1 4, 4 3 12, 12 5 60, 60 2 120. ముందు ఎలా చెప్పానంటే నేను మనకిచ్చిన సంఖ్యలో బాగా గమనించండి. 4, 8, 4, 6, 8, 10 ఇచ్చాడు.
సో వీటిలో మనకి 10 ఇచ్చిన అర్థం ఏంటంటే, సో మనకేంటంటే ఈ నాలుగిటికి ఉమ్మడి గుణిజం 10లో కూడా ఉంటుంది కదా. సో 10 గుణిజాలు ఏంటి మనకి ఇక్కడ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130 ఇలా ఉంటూ ఉంటాయి. దీంట్లో మనకి 10 చూడండి, 20 అనేదేమో 4తో అవుతుంది, 6తో 8తో అవ్వదు. 30 6తో అవుతుంది, 8తో 4తో అవ్వదు. 40 4తో అవుతుంది, 8తో అవుతుంది, 6తో అవ్వదు. సో 50 దేనితో అవ్వదు. 60 6 తోటి 10 అవుతుంది తప్ప 8తో అవ్వదు, 4తో అవుతుంది కానీ. సో 70 అవ్వదు. 80 మనకి 8 తోటి 10 అవుతుంది, 4తో అవుతుంది కానీ 6తో అవ్వదు. 90 అవ్వదు. 100, 110 ఇవేవి కూడా అవ్వవు. కానీ 120 మాత్రం ఈ 4తో అవుతుంది. కాబట్టి 120 అని చెప్పాను నేను. ఓకే, అంటే మనకి ఇచ్చిన వాటిలో 10 ఉంటే ఖచ్చితంగా సో 10 గుణిజాలు రాసుకొని సో వాటిలో అన్నిటితో ఏదవుతుందో చూసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, దీనికంటే ఇదే బెటర్ అనుకుంటే ఇది చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇక్కడ 2 నియాన్ బల్బులు ఒకేసారి స్విచ్ వేయగా ఒకటి ప్రతి 4 సెకండ్లకు మరొకటి ప్రతి 6 సెకండ్లకు బ్లింక్ అవుతుంది. 2 బల్బులు ఉన్నాయంట. ఆ 2 బల్బులు కూడా మనకేమవుతుంది, ఫస్ట్ ది 4 సెకండ్లకు అవుతుంది, రెండోది 6 సెకండ్లకి బ్లింక్ అవుతుంది. అయితే ఆ రెండు కూడా ఏం చేశాడు, ఒకేసారి స్విచ్ వేశాడు. అయితే 1 నిమిషంలో ఎన్నిసార్లు ఒకేసారి బ్లింక్ అవుతాయి? సో ఫస్ట్ 4 నిమిషాలకు అవుతుంది, రెండోది 6 నిమిషాలకు అవుతుంది. కానీ రెండు కూడా ఒకేసారి బ్లింక్ అయ్యే సందర్భం ఒకటి ఉంటుంది. సో అటువంటి సందర్భాలు మనకి 1 నిమిషంలో ఎన్నిసార్లు వస్తుంది అడిగాడు. అంటే ఈ రెండిటికి ఉమ్మడి గురించే కదా అవుతుంది ఆ సెకండ్ అనేది, అంటే ఆ సమయం అనేది. సో 4కి 6కి ఉమ్మడి గురించి కావాలంటే మనం ఏం చేయాలి, 4కి 6కి కసా కట్టాలి. ఓకే, 2 రెళ్ళు 2 మూడ్లు. సో 2 రెళ్ళు 4, 4 మూడు 12, అంటే 12 సెకండ్లు అవుతుంది. ఇక్కడ చూడండి సెకండ్ లో ఇచ్చాడు కాబట్టి ఇవి కూడా సెకండ్ లో అవుతుంది. అంటే ప్రతి 12 సెకండ్లకి ఒకసారి రెండు కూడా ఒకేసారి బ్లింక్ అవుతాయి. మనకి ఏమన్నాడు, 1 నిమిషంలో ఎన్నిసార్లు బ్లింక్ అవుతాయని అడిగాడు. సో 1 నిమిషంకి ఎన్ని నిమిషాలు, 1 నిమిషంకి ఎన్ని సెకండ్లు, 1 నిమిషానికి మనకి 60 సెకండ్లు ఉంటాయి. ఓకే, మనకి 12 సెకండ్లకి ఒకసారి బ్లింక్ అవుతుందంటే 60లో ఎన్ని 12లు ఉంటాయి, 60లో ఎన్ని 12 ఉంటాయి, 12 1 12 5 అంటే 5 12లు ఉంటాయి. అంటే 1 నిమిషంలో అవి ఒకేసారి ఎన్నిసార్లు బ్లింక్ అవుతాయి అంటే 5 సార్లు బ్లింక్ అవుతాయి. ఓకే, ఇది మన ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి 5th క్లాస్ లోనే ఎక్సర్సైజ్ 3లో 85లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో మొత్తం మనకి 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో సెకండ్ది నెక్స్ట్ 4th రెండు కూడా గసాబాకి సంబంధించింది. అది మనం గసాబాలో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఇక్కడ ఒక్కొక్క నోట్ పుస్తకంలో 32 పేజీలు లేదా 40 పేజీలు లేదా 48 పేజీలు ఉండేలా పుస్తకాలు తయారు చేయాలంటే కావలసిన పేపర్ల కనీస సంఖ్యతో అడిగాడు. అంటే కొన్ని పేపర్లు ఉన్నాయంట. ఆ పేపర్లు మనము 32 లెక్క విడదీసుకోవాలి, అలాగే 42 పేజీల లెక్క విడదీసుకోవాలి, అలాగే 48 పేజీల లెక్క విడదీసుకోవాలి. అంటే అర్థం ఏంటి, ఈ పేపర్ల సంఖ్య అనేది ఏ విధంగా ఉంది, 32కి 42కి నెక్స్ట్ 48కి, సారీ 40కి ఈ మూడింటికి కూడా ఉమ్మడి గుణిజంగా ఉండాలి. అంటే ఈ సంఖ్య అనేది ఈ మూడింటికి ఉమ్మడి గుణిజంగా ఉండాలి. సో మూడింటికి ఉమ్మడి గుణిజం అంటే ఏం చేయాలి, మనము కసా కట్టుకోవాలి. సో 32, 40, 48. సో కసా కడితే ఏమవుతుంది, 2 16లు, 2 20లు, 2 24లు. ఓకే, నెక్స్ట్ 2 8లు, 2 10లు, 2 12లు, నెక్స్ట్ 2 4లు, 2 5లు, 2 6లు. సో 4, 5, 6 3 అంకెల్లో 4, 6 2 అంకెలు కూడా 2 యొక్క గుణిజాలు కాబట్టి మనం ఇంకా కసాగని చెయ్యాలి, ఇక్కడ తాపకూడదు. సో 2 2, 5, 2 3. సో ఇక్కడ 2, 5, 3 ఈ 3 కూడా మనకి ఏ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు. సో మూడిట్లో మనకి రెండు ప్రధాన సంఖ్యలు వచ్చినా సరే అక్కడతో మనం అదే కసాగని దాపివచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 వచ్చింది. ఓకే, 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 రెళ్ళ 16, 16 మూళ్ళ 48, 48 5 రెళ్ళ 10. సో 48 ఇంటూ 10 అంటే 480 పేజీలు. మనకు కొన్నిసార్లు 488 ఆప్షన్ లో ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, మన ఇక్కడ 480 పేజీలు ఉన్నప్పుడే దాన్ని మనము 32 లెక్క, అలాగే 40 లెక్క, అలాగే 48 లెక్క మనం విడదీసుకోవచ్చు. కానీ మనకి ఆప్షన్ లో కొన్నిసార్లు 480 ఇవ్వడు. ఏం చేస్తారంటే 480 యొక్క గుణిజం ఇస్తాడు. అంటే ఎంత ఇస్తారంటే
48 440 కదా, అంటే దానికి రెట్టింపు 960 ఇస్తాడు, లేదా 1240 ఇస్తాడు, సారీ 1440 ఇస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఈ 480 యొక్క గుణిజాన్ని మనకి ఇస్తాడు. మనకి 480 కసాగ్ వచ్చింది. సో మనకి కసాగ్ 480 ఉంటే పర్వాలేదు. కొన్ని సందర్భాల్లో మనకి కసాగ్ ఎంతైతే వచ్చిందో అది ఆప్షన్ లో ఉండదు. అప్పుడు లేని పక్షంలో మనం ఏం చేయాలంటే కసాగ్ ఎంతైతే వచ్చిందో దాని యొక్క గుణిజం ఏదైనా ఉందో చూసుకోవాలి. 480 ఒకటిలో 480, 480 రెండు 960, 480 మూడులో 1440. సో ఇవి కూడా లేకపోతే 4 చూసుకుంటారు. 480 4 చూసుకుంటే ఎంత ఉంటే అంత. సో ఏదో ఒక ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. 480 యొక్క గుణిజం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇది మన 5th వన్. 6th వన్ ఏమి చూడండి. ఒక ఆడిటోరియం నందు వరుసగా 27 కుర్చీలు అలాగే 33 కుర్చీలు ఉండేలా ఏర్పాటు చేయాలంటే కావలసిన కనీస కుర్చీల సంఖ్య ఎంతని అడిగాడు. అయితే ఇక్కడ కొన్ని కుర్చీలు ఉన్నాయంట. ఆ కుర్చీల్ని 27 లెక్క విభజించుకోవాలి, అలాగే 33 లెక్క కూడా మనం విభజించుకోవాలి. సో ఈ కుర్చీల సంఖ్య అనేదేమో మనం 27 లెక్క 33 లెక్క విభజించుకుంటే అర్థం ఏంటి? ఈ సంఖ్య అనేదేమో 27కి 33కి ఉమ్మడి గుణిజగల సంఖ్య అని అర్థం. అంటే మనం ఏం చెయ్యాలి? 27కి 33కి కసాక్ కట్టాలి. ఓకే, సో కసాక్ కడితే ఈ రెండు కూడా మనకి 3 అవుతుంది. 3 9లు 3 11. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 9 మనకి సమితి సంఖ్య, 11 మాత్రం ప్రధాన సంఖ్య. సో రెండు సంఖ్యలో ఒక ప్రధాన సంఖ్య వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నది ఆపివచ్చు. సో 3 × 9 × 11, 11 3 33 × 9, 9 3 27, 2 9 3 27, 2 29. అంటే ఎంత వచ్చింది? 297 వచ్చింది. అంటే ఆ కుర్చీల సంఖ్య ఎంత అవుతుంది? 297 అవుతుంది. సో కొన్ని సందర్భాలు 297 కూడా ఉండకపోవచ్చు. సో దాని యొక్క రెట్టింపు ఉంటుంది. అంటే 290 అంటే దానికి గుణిజం ఉంటుంది. 4 8 1 9 2 5 అంటే 594 ఉండొచ్చు, లేదా 297 యొక్క గుణిజం ఏదైనా ఉండొచ్చు. సో మనకి ఇక్కడ కసాగ్ ఎంతైతే వచ్చిందో ఒకవేళ ఆప్షన్ లో అది లేని పక్షంలో 4 ఉంటాయి కదా, 4 ఆప్షన్లు. ఆ 4 ఆప్షన్లు కూడా మనకి వచ్చిన కసాగుతో భాగించండి. సో ఏది భాగించబడుతుందో ఏదైతే భాగించబడుతుందో అదే ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడతో మనకి 5th క్లాస్ లో కసాగు మీద ఉన్న ప్రాబ్లమ్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనకి 6th క్లాస్ లో ఈ కసాగు మీద ఎటువంటి వర్కింగ్ సమ్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి 6th క్లాస్ లో పేజ్ నెంబర్ 46 లో ఎక్సర్సైజ్ 3.6 లో మనకి కసాగుకు సంబంధించి 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. దాంట్లో 3rd వన్ చూడండి. ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపినా అది 12, 14 మరియు 18లచే విశేషంగా భాగించబడునో కనుక్కోండి అన్నాడు. అంటే ఒక సంఖ్య ఉందంట, ఆ సంఖ్యకి ఏం చేయమన్నాడు? 5 కలిపినా అన్నాడు. సో దీనికి మనం 5 కలిపితే ఈ సంఖ్య దేంతో భాగించబడుతుంది? 12, 14, 18తో భాగించబడుతుంది. 12, 14, 18తో భాగించబడుతుంది. అంటే అర్థం ఏంటి? 12, 14, 18కి ఇదేమవుతుందంటే ఉమ్మడి గుణిజం అవుతుంది. సో ఉమ్మడి గుణిజం కావాలి కాబట్టి మూడింటికి మనం ఏం చేయాలంటే కసాక్ కట్టాలి. సో 12, 14, 18. సో కసాక్ కడితే మనకి 3 4 12, 14, 3 3 6 18. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 తోటి 2 2 7 14, 2 3. సో 2 7 3 ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి ఇక్కడ మనకి కసాక్ ఆపివచ్చు. సో మనకి ఏమైందంటే 3 2 6, 6 2 12, 12 7 84, 84 3 4 12, 1 3 24, 1 25. అంటే ఎంత సంఖ్య? 252. కానీ మనకేమన్నాడు? ఇది మనకి ఈ సంఖ్యకి సమానం. ఏంటి? x + 5 = 252 సంఖ్యకి సమానం. మనకి ఆ సంఖ్యనే కనుక్కోమన్నాడు కదా. సో మనకి ఇది x అనేది ఒక సంఖ్య కాబట్టి x విలువ కావాలి కాబట్టి x ఏమవుతుంది? 252 - 5 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఎంత వస్తుందంటే ఇది 247 వస్తుంది. కాబట్టి ఆ సంఖ్య ఏమవుతుందంటే 247 అవుతుంది. అంటే 247కి 5 కలిపినా అది 12, 14, 18 నుంచి విశేషంగా భాగించబడుతుంది. ఓకే, మనకి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఊహించుకోవాలి. మనం ఒక సంఖ్యకు 5 కలిపినా అవి దేంతో భాగించబడతాయి? 12, 14, 18తో భాగించబడతాయి. కాబట్టి మూడికి కసాక్ కడితే వచ్చిన సంఖ్య దేనికి సమానం అవుతుందంటే ఈ మూడికి కసాక్ కడితే వచ్చిన సంఖ్య దేనికి సమానం అవుతుందంటే దీనికి సమానం అవుతుంది. సో x + 5 = మనం దీనికి సమానం చేసుకుంటే x విలువ వస్తుంది. సో అదే మనకి ఆన్సర్ అవుతుంది. మనకి ఆప్షన్ లో ఉన్న 2 ఉంటాయి
252 ఉంటుంది, 247 ఉంటుంది. సో మనకి కసాగ 252 వచ్చింది కదా ఫస్ట్ గా ఆప్షన్ పెట్టేస్తుంటారు కొంతమంది. కానీ మనకేమంటే 5 కలిపితే ఈ సంఖ్య వస్తుంది కాబట్టి అసలైన సంఖ్య ఇది కాదు. అసలైన సంఖ్య ఏదంటే ఇది. ఓకే, నెక్స్ట్ మనకి 4th వన్ చూడండి. దీంట్లో ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను 75, 45, 60 ఇచ్చే భాగిస్తే శేషం 0 వస్తుంది ఒక సందర్భం, శేషం ప్రతి సందర్భంలో 4 వస్తుంది రెండు సందర్భం. అంటే మనకి 2 సందర్భాల్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో 2 కూడా 2 విభిన్న లెక్కలు ఇవి. సో అది ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3 అంకెల గరిష్ట 3 అంకెల సంఖ్య ఏంటి మనకి ఇక్కడ 999. అంతే కదా, గరిష్ట 3 అంకెల సంఖ్య అదే అవుతుంది. కానీ మనకేమన్నాడు 75, 45, 60 ఈ మూడింటితో భాగించబడే గరిష్ట సంఖ్య కావాలి. కాబట్టి ఫస్ట్ సందర్భం ఏమన్నాడు శేషం 0 వస్తున్నాడు కదా. సో ముందు మనం ఏం చేద్దాం అంటే 75, 45, 60 ఈ మూడింటితో భాగించబడే సంఖ్య కావాలంటే ఆ మూడింటికి ఉమ్మడి గుణిజం కావాలి అది. కాబట్టి ఈ మూడింటికి కసాకు కడదాం. ఓకే, సో 5తో చేద్దాం. 5 1లు 5 5లు అంటే 5 15లు, 5 9లు, 5 12లు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకి 3 తోటి 3 5లు, 3 3లు, 3 4లు. ఓకే, ఇక్కడ మనకి 5, 3, 2 కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి ఇక్కడతో ఆపివచ్చు. మనకు వచ్చిన 3 సంఖ్యల్లో 2 ప్రధాన సంఖ్యలు వస్తే సో ఇక్కడ 4 ఉన్నప్పటికీ కూడా మనం 2 రెళ్ళని చేయవలసిన అవసరం లేదు, ఇక్కడతో ఆపిస్తే సరిపోతుంది. ఓకే, మనకి 5 3ల 15, 15 5ల 75, 75 4ల 300, 300 3ల 900. ఏమొచ్చింది 5 × 3 × 5 × 3 × 4. 5 3ల 15, 5 3ల 15. సో 15 15 225, 225 × 4 900. ఓకే, అంటే ఈ మూడింటికి కసాగ ఎంత వచ్చింది 900 వచ్చింది. సో మనకి 3 అంకెల గరిష్ట సంఖ్య ఇదే కదా, దానికి దగ్గరగా వచ్చిన సంఖ్య ఇది. సో మరి 75, 45, 60తో భాగించబడే కసాగంటి మొదటి ఉమ్మడి గుణిజం ఇది. సో రెండో ఉమ్మడి గుణిజం ఏమవుతుంది 1800 అవుతుంది. అంటే ఇదేమైపోయింది 4 అంకెల సంఖ్య అయిపోయింది. కాబట్టి 3 అంకెల సంఖ్యల్లో ఈ 3 సంఖ్యలతో భాగించబడే సంఖ్య ఏదైనా ఉందంటే 900 మాత్రమే ఉంది. కాబట్టి శేషం 0 వచ్చే సందర్భంలో అంటే మనకి 900 మనము 75తో భాగించిన శేషం 0 వస్తుంది, 45తో భాగించిన శేషం 0 వస్తుంది, 60తో భాగించిన శేషం 0 వస్తుంది. ఎందుకంటే అది 3 అంకెల సంఖ్యలో అదే గరిష్ట సంఖ్య, ఈ మూడుతో భాగించబడే గరిష్ట సంఖ్య. నెక్స్ట్ సంఖ్య చూసుకుంటే అది 4 అంకెల సంఖ్య అయిపోతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సందర్భం ఏమి చూడండి శేషం ప్రతి సందర్భంలో 4 వచ్చును అన్నాడు. 900 భాగిస్తే శేషం 0 వస్తుంది. అలా కాకుండా ఈ 4 దీనికి కలపండి ఎంత అవుతుంది 904 అవుతుంది. సో 900ని 75తో భాగించిన 0 వస్తుంది, 45తో భాగించిన 0 వస్తుంది, 60తో భాగించిన 0 వస్తుంది. మరి 904ని 900 భాగించిన 0 వస్తే 904ని 75తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది 4 వస్తుంది, 45తో భాగిస్తే 4 వస్తుంది, 60తో భాగిస్తే 4 వస్తుంది. అంటే శేషం 0 వచ్చే సందర్భంలో ఆ సంఖ్య ఏదవుతుందంటే 900 అవుతుంది. శేషం 4 వచ్చే సందర్భంలో సంఖ్య ఏదవుతుందంటే 904 అవుతుంది. ఓకే, ఇది మనకి ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇంకొక సంబంధం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి 6th క్లాస్ లోనే పేజ్ నెంబర్ 46 లో 3.6 ఎక్సర్సైజ్ లో మనకి 5th ప్రాబ్లం చూడండి. 2 గంటలు వరుసగా 3 నిమిషాలు 4 నిమిషాలకు మోగిన ఒక సమయంలో అవి కలిసి మ్రోగుతాయి అన్నాడు. 2 గంటలు వరుసగా 3 నిమిషాలు 4 నిమిషాలకు మోగిన ఒకే సమయంలో ఒక సమయంలో అవి కలిసి మ్రోగుతాయి. ఒకసారి 2 గంటలు కలిసి మ్రోగిన తరువాత ఫస్ట్ సారి ఏంటి ఒకసారి 2 గంటలు కలిసి మ్రోగిన తరువాత తిరిగి అవి 2 కలిసి మ్రోగడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు. సో ఇటువంటి ప్రాబ్లం ఏం చేయాలంటే ఖచ్చితంగా కసాగే చేయాలి. సో ఒకటి 3 నిమిషాలకు మోగింది, ఇంకొకటి 4 నిమిషాలకు మోగింది. ఓకే, సో 2 కలిసి ఒకేసారి ఎప్పుడు మోగుతాయి. సో 2 కలిసి అంటే 3కి 4కి 3 ఎక్కలోనూ ఉండాలి, 4 ఎక్కలోనూ ఉండాలి. అంటే అర్థం ఏంటది 3కి 4కి ఉమ్మడి గురించి మోగాలి. కాబట్టి 3కి 4కి మనము కసాగన కడితే ఈ 2 కూడా ఏ సంఖ్యలు వరుస సంఖ్యలు మరియు సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సో వాటి కసాగ ఏమవుతుందంటే వాటి లబ్ధమే అవుతుంది. కాబట్టి 3 4లో 12 అంటే 12 అనేది వాటి యొక్క కసాగ అవుతుంది. ఓకే, అంటే 1 గంట 3 నిమిషాలకు మోగింది, 2వ గంట 4 నిమిషాల లెక్క మోగింది. సో 2 కలిసి ఇప్పుడు ఒకే సమయంకి ఎప్పుడు మోగుతాయంటే 12 నిమిషాల సమయంలో మోగుతాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మోగుతుంది 24 నిమిషాల దగ్గర మోగుతుంది. సో రెండింటికి ఉమ్మడి గురించి మొదటిది 12 అయినప్పుడు రెండో ఉమ్మడి గురించి ఏమవుతుంది 24 నిమిషాలు అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం అడిగాడు
తిరిగి అవి రెండు కలిసి మ్రోగడానికి ఎంత సమయం పడుతుంది? సో మొదటిది మనకి 12 నిమిషాలకు మోగింది, రెండోది ఎంత మోగింది? 24 నిమిషాలు మోగింది. సో మనకి ఆప్షన్ ఫస్ట్ 24 నిమిషాలు ఉంటుంది. సో ఇది పెట్టేస్తాము, పెట్టిపోతుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ 24 నిమిషాలు, ఆడు రెండో గంట ఎన్నో నిమిషంకి మోతుంది అడగలేదు, రెండో గంట ఒకటో గంటకి మధ్యలో డిఫరెన్స్ అడిగాడు. ఏమడిగాడు చూడండి ఇక్కడ, ఒకసారి 2 గంటలు కలిసి మ్రోగిన తరువాత తిరిగి రెండో గంట, తిరిగి రెండు కలిసి మ్రోగడానికి ఎంత సమయం పడుతుంది? సో మొదటి 12 నిమిషాలు మోగిన తర్వాత రెండోది 24 నిమిషాలు మోగుతుంది. కానీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? అక్కడ వ్యత్యాసం 12 నిమిషాలు ఉంది. ఓకే, అంటే మొదటి రెండు కూడా మ్రోగిన తర్వాత తిరిగి మళ్ళీ 12 నిమిషాల తర్వాత మ్రోగుతుంది. అది దాని ఆన్సర్. మనం ఏం చేస్తామంటే 24 వచ్చింది కదా, ఆప్షన్ 24 పెట్టేస్తాం. ఆ ఆప్షన్ లో 24 కూడా ఉంటుంది, కానీ ఆప్షన్ బి మాత్రం 12 నిమిషాలు ఇస్తాడు. సో చూసుకోవాలి మనం. ఓకే, ఇది మనకి ప్రాబ్లం. అయితే ఇక్కడతో మనకి 6th క్లాస్ లో కూడా కసాగ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనం గసాబా గురించి డిస్కస్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ వరకు మనకి టెక్స్ట్ బుక్ లో కసాగ మోడల్స్ అన్ని చెప్పుకున్నాం. ఇంకా ఏమైనా మిస్ అయ్యాయి లేదా ఇంకా కొన్ని మోడల్స్ మీకు కావాలి అనిపిస్తే కామెంట్ బాక్స్ లో మీరు పెట్టినట్టయితే నేను నాకు సంబంధించిన కొన్ని బుక్స్ లో రిఫర్ చేసి కసాగ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ లేదా ఇంకొన్ని మోడల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.